హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ 6 అనే 6 సంక్షేమ పథకాల గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఒకటి తర్వాత ఒకటి ఆ సంక్షేమ పథకాలని అమలు చేసుకుంటూ వస్తున్నారు. సో ప్రస్తుతానికి ఏపీకి సంబంధించిన మరో అంశం కూడా ఇప్పుడు తెర మీదకి వినిపిస్తుంది. సో అమలు చేస్తున్నటువంటి సూపర్ 6లో మరో 2 పథకాలని అమలు చేయబోతున్నట్లు ఏపీ ప్రజలకు శుభవార్త అంటూ ఒక అంశం అయితే చక్కర్లు కొడుతూ ఉంది. సో మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, ఎన్డీఏ కూటమి ఏపీలో అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ 6 6 సంక్షేమ పథకాల గురించి వాళ్ళు తీసుకురావడం జరిగింది. సో అది ఒకటి తర్వాత ఒకటి అప్లై చేసుకుంటూ వస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్, మరో 2 పథకాలు అమల్లో కాబోతున్నాయి అంటూ ఒక వార్త వినిపిస్తూ ఉంది. మరి ఆ 2 పథకాలు ఏంటి? ఏపీ ప్రజలకి నిజంగా ఆ గుడ్ న్యూస్ ఏంటి సార్? యాక్చువల్గా చూసుకుంటే సార్, ఇప్పుడు మీరు చెప్పిన సూపర్ 6లో భాగంలోనే ఈ మహిళలకి ఉచిత ప్రయాణం, యాక్చువల్గా అది మొన్న ఆగస్టు 15కే స్టార్ట్ చేయవలసింది. కొన్ని సాంకేతిక కారణాల వలన దానికి కొంచెం జాప్యం అయింది. అంటే దానికి ఒక సరైన ఇంకా కొన్ని నియమ నిబంధనలు ఖరారు అవ్వడం వల్ల కొంచెం పోస్ట్పోన్ అయింది. అది కాకుండా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఆడబిడ్డ నిధి కింద సో ప్రతి మహిళకు కూడా 1500 రూపాయల కింద ఇవ్వాల్సిన అమౌంట్ ఒకటి, అదేవిధంగా తల్లికి వందనం కింద సో స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థినికి 15,000 రూపాయలు చొప్పున ఇవ్వడానికి కూడా దానికి సంబంధించిన విధి విధానాలు కూడా ఖరారు చేయడం జరిగింది. సో అన్నిటిని కూడా కంప్లీట్ చేసుకుని పూర్తిగా దాని మీద కసరత్తు అంతా చేసేసి ఈ సెప్టెంబర్ మొదటి వారంలోనే ఆ 2 పథకాలు కూడా చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మనకి బోగట్ట. సో ఏదేమైనా ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తూ ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఈ యొక్క ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో వాళ్ళు అదేవిధంగా మీరు చూసుకుంటే ఎస్పెషల్లీ తెలుగుదేశం తీసుకుంటే ఓకే, ఇప్పుడు మన జనసేన ఇటు బీజేపీ జాయిన్ అయ్యారు కాబట్టి అసలు జాయిన్ అవ్వకముందు కూడా ఆది నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తీసుకుంటే కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశానికి సంక్షేమం మరియు అభివృద్ధి అనేది 2 కళ్ళు లాంటిది. ఎప్పుడు కూడా దాన్ని బేస్ చేసుకునే వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ విధంగానే ముందుకెళ్తున్నారు. మీరు చూశారు కదా, ఆల్రెడీ ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన నిధుల వేట కానీ, లేకపోతే అమరావతికి సంబంధించిన ఆ గ్రాంట్ గురించి కానీ, లేకపోతే మిగిలిన ఆ వెనకబడిన ప్రాంతాలకు సంబంధించిన గ్రాంట్స్ గురించి కానీ, అలాగే స్టీల్ ప్లాంట్కి సంబంధించిన విషయాన్ని షార్ట్అవుట్ చేసి సెయిల్లో కలపడం కోసం గురించి కానీ, అలాగే మిగతా మౌలిక మూలాధార ఆదాయం గురించి కానీ, ఆ యొక్క డెవలప్మెంట్ గురించి కూడా ఏం చేస్తున్నారు. అలాగే విధంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మనకు ఆల్రెడీ అమరావతిలో వచ్చింది. అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ పెట్టడం కోసం ఆల్రెడీ వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవడం, వాళ్ళేమో ఏదైనా ఒక ప్రముఖ సంస్థ మాతో కలిస్తే బాగుంటుందని కోరడం, అప్పుడు ఈయన మళ్ళీ తిరిగి అడగడంతో పచ్చమూర్తి ఎవరైతే ఉన్నారో చైర్మన్, ఎస్ఆర్ఎం చైర్మన్, ఆయన రిలయన్స్ అయితే మాకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని చెప్పడం, ఇమీడియట్గా అక్కడి నుంచే ఆ పచ్చమూర్తి గారిని పక్కన పెట్టుకునే అంబానీ గారితో మాట్లాడడం, ఆయన దానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. సో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ యూనివర్సిటీ మీకు దీనికి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన యూనివర్సిటీని కూడా అమరావతిలో పెట్టబోతున్నారు. సో ఈ విధంగా పూర్తిగా పతనావస్థకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా తన యొక్క అనాలోచన నిర్ణయాలతోటి, తన దుర్మార్గపు ఆలోచనలతోటి, తన యొక్క అవినీతితోటి, తన అక్రమాలతోటి ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసాడో జగన్మోహన్ రెడ్డి. సో ఆ దిశగా ఒక పక్కన సంక్షేమం, ఓ పక్కన అభివృద్ధిని కూడా సో ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఆలోచనతోటే అనుక్షణం కూడా బాబు గారు ఢిల్లీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన అనుక్షణం ఆలోచనలు కానీ ఆయన కార్యాచరణ కానీ ఆ దిశగానే ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. సో డెఫినెట్గా ఏదైతే సూపర్ 6 చెప్పారో డెఫినెట్గా ఒక రోజు అటు ఇటు అయినా కూడా, ఎందుకంటే మీరు తీసుకుంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వెనకబడిపోయింది. ఆర్థికంగా ఖజానాలో రూపాయి లేదు. ఎన్ని రకాలుగా రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించాలో, ఎన్ని రకాలంగా వాళ్ళు లబ్ధి పొందాలో
ఆ విధంగా రాష్ట్రాన్ని పూర్తిగా వాళ్ళు నిలువు దోపిడీ చేసేయడం జరిగింది. సో కాబట్టి ఈ యొక్క వాళ్ళు ఇచ్చిన పెద్ద పెద్ద ఈ భారీ వాగ్దానాలు నెరవేర్చాలన్నా దీనికి ఎంతో ప్రయాసతో కూడిన వ్యయం ఉంది. సో ఎంతో కొన్ని వేల కోట్ల రూపాయలు ఫండింగ్ కావాలి. సో కాబట్టి అలాగే అతని ఇష్టానుసారం ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలని పాలిటెక్నిక్ నుంచి కాలేజీ నుంచి హైకోర్టు బిల్డింగ్స్ కాడి నుంచి సో ప్రతిదాన్ని కూడా కుదవబెట్టి తీసుకొచ్చి బటన్ నొక్కుతున్నానని చెప్పి అవి ఇచ్చింది కొంత నొక్కింది ఎంత అన్నది ఇంకా రావట్లేదు మనకి. సో రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశాడు కాబట్టి ఆ తీసుకొచ్చిన లక్షల కోట్ల రూపాయలకి ఇంట్రెస్టే నెల వచ్చేటప్పటికి వేల కోట్ల రూపాయలు కట్టాలి. ఓ పక్కన అది చూసుకుంటూ, ఓ పక్కన సంక్షేమం చూసుకుంటూ, అలాగే ఓ పక్కన ఈ ఆగిపోయిన పోలవరం ప్రాజెక్టు, ఓ పక్కనేమో అమరావతి, అలాగే రోడ్ల దుస్థితి చూస్తే కూడా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క 5 ఏళ్ల పాలనలో ఒక గుంత కూడా పూడ్చిన దాఖలాలు లేవు. సో ఓ పక్కనేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసుకుంటూ, రోడ్స్ చూసుకుంటూ, ఈ విధంగా ఇది నిజంగా చెప్పాలంటే భగీరథ యత్నానికి మించినది ఇది. సో డెఫినెట్గానే ఇది చాలా ఒక టఫెస్ట్ టాస్క్ బాబు గారికి. అంటే ఆయన యొక్క రాజకీయ జీవితంలో ఇంతవరకు ఇటువంటి సిచ్యువేషన్ ఆయన కూడా చూసుండ్రు. సో ఇది ఒక నిజంగానే ఆయన కాలిబేరు, ఆయన కెపాసిటీ, ఆయన క్రెడిబిలిటీకి మించిన కార్యక్రమం ఇది. సో డెఫినెట్గా ఆ దిశగానే బాబు గారు అనుక్షణం కూడా ఆలోచిస్తున్నారు, ఆ దిశగానే చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు 2 times ఢిల్లీ వెళ్ళారంటే ఎక్కడ కూడా ఆయన స్వప్రయోజనం కోసమో లేకపోతే ఆయన సొంత ఎజెండా కోసం వెళ్ళలేదు. సో ప్రతిసారి కూడా రాష్ట్ర భవిష్యత్తుని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని, అలాగే ఈ గాడి తెప్పిన రాష్ట్రాన్ని, పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఇటుగా పేర్చి ఏ విధంగా మళ్ళీ రీబిల్డ్ చేయాలనే ఆలోచన తప్పించి ఆయనకు వేరే ఆలోచన లేదు. డెఫినెట్గా ఒక రోజు అటు ఇటు అయినా లేకపోతే ఒక నెల అటు ఇటు అయినా కూడా డెఫినెట్గా ఆయన చెప్పిన ప్రకారం ఏదైతే వాగ్దానంలో అవి నెరవేరుస్తారో దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో మీరు చూసుంటారు, గవర్నమెంట్ వచ్చి ఇంకా 100 రోజులు అవ్వలేదు, వచ్చిన ఎమ్మటే కూడా ఆయన చెప్పిన ప్రకారం ఆ పింఛన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1వ తారీఖు వచ్చేటప్పటికి ఎంప్లాయీస్ అందరికీ కూడా శాలరీ పడిపోతూ ఉంది. కాబట్టి డెఫినెట్గా ఈ కార్యక్రమాలను కూడా ఆయన దిగ్విజయంగా చేస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ దిశగానే ఆయన చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ఈ వైసీపీ కారు కోతలు కూస్తున్నట్టుగాను ఇది చేయట్లేదు, అది చేయట్లేదు, చేతులు ఎత్తేసారు, అది చేయట్లేదు, వాగ్దానాలు చేశారు, ఏదో మోసం చేశారు జనాల్ని, అది ఇది అని చెప్తున్నారు. కాబట్టి అది కేవలం వాళ్ళ సర్వైవల్ కోసం చేస్తున్నది. సో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కేవలం వాళ్ళ దోపిడీ, వాళ్ళ సొంత ఎజెండాతో చేశారు. ఇక్కడ అటువంటిది లేదు. ఇక్కడ కేవలం రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు కోసమే బాబు గారు నిరంతరం కృషి చేస్తారు. బట్ ఈ 74 ఏళ్ల వయసులో ఇటువంటి దుస్థితిలో ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి గాడెక్కించడం అనేది బాబు గారు వలన తప్పించి ఇంకెవ్వరి వలన కూడా కాని పని. ఇది కేవలం మళ్ళీ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలన్నా, రాష్ట్రాన్ని మళ్ళీ ప్రగతి పదంలోకి తీసుకెళ్లాలన్నా అది కేవలం ఓన్లీ ఒక్క చంద్రబాబు నాయుడు గారి వలన అవుతుంది. కాబట్టి ఆయన డెఫినెట్గా ఆయనకి ఏంటంటే ఇటువంటి ఛాలెంజెస్ అంటే ఆయనకి ఏదో రసుకు తిన్నట్టు అనమాట. సో డెఫినెట్గా ఆయన దీన్ని రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెడతారు. సో ఆ దిశగానే చర్యలు కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క సంక్షేమ పథకాలు కూడా సెప్టెంబర్లో కూడా ఇప్పుడు మనం అనుకున్న ఈ 2 పథకాలు కూడా సెప్టెంబర్ నుంచి కూడా స్ట్రీమ్లైన్ చేస్తారు. సెప్టెంబర్లో కూడా ఆడబిడ్డ నిధి 1500 రూపాయలు, అలాగే తల్లికి వందనం, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థిని కూడా 15,000 రూపాయలు చొప్పున కూడా వాళ్ళ అకౌంట్లో వేస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్గా బాబు గారు లాంటి ఒక పొలిటీషియన్ ఆంధ్రాకు దొరకడం అనేది వాళ్ళు చేసుకున్న అదృష్టం. కానీ ఆనంద పవర్ ఇచ్చి వాళ్ళే ఏదో చెబుతారు కదా, భస్మాసుర హస్తంలాగా మధ్యలో ఒక రాజశేఖర రెడ్డికి ఒక అవకాశం ఇచ్చి, మధ్యలో జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చి, వాళ్ళ కూర్చున్న కొమ్మనే వాళ్లే నరుక్కున్నట్టుగా వాళ్ళ సుఖానున్న ప్రాణాలను దుఃఖాన్ని పెట్టుకుంటున్నారు ఆంధ్ర ప్రజలు. ఇప్పటికైనా ఆంధ్ర ప్రజలు బుద్ధి తెచ్చుకొని ఎవరు మంచి ఎవరు చెడ్డ అన్నది కూడా ఆలోచించాలి. మీరు చూసుంటారు అన్నా క్యాంటీన్స్ ఏ విధంగా అయితే బ్రహ్మాండ భోజనం పెడుతున్నారో మనం చూసాం. చక్కగా మన ఇంట్లో ఉన్నట్టుగానే భోజనం ఉందని ప్రతి వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు. సో కాబట్టి ఈ విధంగా ఆకలేసినోడికి అన్నం దొరకాలన్నా, ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం రావాలన్నా, సంపద లేని వాడికి సంపద రావాలన్నా,
అలాగే రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని రావాలన్నా, అలాగే పోలవరం పూర్తి రైతులు సస్యశ్యామలంగా ఉండాలన్నా, సో బాబు గారు లాంటి పొలిటీషియన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పటికైనా ఆంధ్ర ప్రజలు బుద్ధి తెచ్చుకుని ఇటువంటి దుర్మార్గులకి, ఇటువంటి దోపిడీదారులకి, అక్రమార్గులకి ఓట్లు వేయకుండా ఇక మీదటైనా ఈ ఆన్ అండ్ ఆఫ్ అనే విధానానికి స్వస్తి చెప్పి కంటిన్యూస్గా 10-15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు ఇటు బాబు గారు లాంటి నాయకుడికి అధికారాన్ని అంటగడితే సో డెఫినెట్గా రాష్ట్రం ఒక సింగపూర్గా మారడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఆ దిశగా ఇప్పటికైనా సరే ప్రజలు ఆలోచిస్తారని మీ ద్వారా వాళ్ళకి ఒక చిన్న విన్నపం.